హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మ్యారేజ్ డే, అందుకోసమని పాయసం చేసినాం ఫ్రెండ్స్. వీడియో అన్నది చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం కావాల్సింది ఫస్ట్ పాలు వేడి చేసుకోవాలి పొయ్యి మీద పెట్టేసి. ఆ తర్వాతకి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇలాగా తీసుకొని ప్లేట్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసి దోరగా జీడిపప్పు, బాదం పప్పు అన్నది వేయించుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నవి దోరగా వేయించుకోండి, నల్లగా కాలనీ కాకండి. ఆ తర్వాత కొంచెం కిస్మిస్ అన్నది వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాతకి జీడిపప్పు, కిస్మిస్ మొత్తం వేగిన తర్వాతకి ఇప్పుడు పిస్తా పప్పు అన్నది వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఇలాగా కలుపుకోండి. పిస్తా పప్పు వేసేసి మంచిగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకొంచెం నెయ్యి వేసేసి సేమియాలు అన్నది వేయించుకోవాలి. ఇలాగా వేయించుకోండి, దోరగా వేయించుకోండి. సేమియాలు అన్నది ఏం కాలనీ కాకండి. ఇలాగా వేయించిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఒక పక్కన ఎసురు పెట్టేయండి. కొంచెం వాటర్ తీసుకొని ఎసురు వచ్చిన తర్వాతకి సబ్బి అన్నది ఎసురులో వేసుకోవాలండి. ఎలాగా దోరగా వేగనియాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అన్నది తర్వాతకి సేమియాలు అనేది దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది తీసుకోండి, అది కట్ చేసుకొని పెట్టుకోవాలి. సబ్బి అన్నది ఉడికిపోయిన తర్వాతకి పంచదార అన్నది వేసుకోండి. సరిపోయినంత పంచదార వేసుకొని అది ఉడకనియండి. అంతలోకి కొబ్బరిని కట్ చేసుకొని మంచిగా కడిగి పెట్టేసుకోండి. ఇలాగా ఇలాచీని నూరుకొని పెట్టుకోండి రోట్లో వేసుకొని. ఆ తర్వాత కొంచెం సబ్బి మొత్తం మంచిగా ఉడికిన తర్వాతకి అప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, పిస్తా పప్పు మొత్తం వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. అవి కొంచెం ఉడకాలండి. ఇలాచీ పౌడర్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసి కలుపుకోవాలండి. ఇలాగా అవి కొంచెం ఉడికిన తర్వాత సేమియాలు అన్నది వేసుకోండి. సేమియాలు వేసేసి ఉడకనియండి. కొద్దిసేపు ఉడికిపోతుంది. ఇలాగ కలపండి. కలిపి అది ఉడకనియండి. సేమియాలు వాటర్ మొత్తం ఇట్లా దగ్గరకు పడాలండి. అప్పుడు ఉడికినట్టు అనిపిస్తుంది మనకి సేమియా అన్నది. సేమియా అన్నది మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కాగబెట్టిన పాలు అన్నది పోసుకోవాలండి సేమియాలలోకి. ఇలాగా సేమియా పాయసం అన్నది రెడీ అయిపోయిందండి. లాస్ట్కి ఏం చేస్తారంటే సాల్ట్ అన్నది వేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాతకి గ్యాస్ బంద్ చేసుకోండి. ఆ తర్వాతకి అప్పుడు సాల్ట్ అనేది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే మంచిగా ఉంటుందండి సేమియా పాయసంకి. టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సేమియా పాయసం అన్నది రెడీ అయిపోయిందండి. ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.